హలో ఎవ్రీవన్. నేనైతే ఒక చిన్న స్టూడియో అయితే బిల్డ్ చేసుకున్నా అండ్ ఐ వాంట్ టు షో దట్ స్టూడియో ఫర్ యూ. సింపుల్గా ఉంటుంది, పెద్దగా ఉండదు, జస్ట్ నార్మల్ ఒకరి కోసం. రేపటి నుంచి మాత్రం నేను బిల్డ్ చేసుకున్న ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. రోజుకు ఒక వీడియో కంటిన్యూస్గా అప్లోడ్ అవుతూనే ఉంటుంది. టుమారో ఈజ్ ద ఫస్ట్ వీడియో అప్లోడ్ అనేది చేయబోతున్నాను నేను. ఓకే, లెట్స్ ఈరోజు చూద్దాం ఒకసారి నా యొక్క రూమ్ అయితే చూద్దాం. దిస్ ఇస్ వన్ స్టార్టింగ్ ఆఫ్ మై లైఫ్. నేను మెయిన్గా నాకు రూమ్లో ఎక్కువగా నేను ఇన్స్పిరేషన్ అయితే ఫోటోస్ అయితే పెట్టుకున్నా. ఐ లైక్ దట్. ఎక్కువ చూస్తున్నారు కదా, ఇది వాట్ సార్ ఉపేంద్ర 2 మూవీ. నేను నా లైఫ్లో చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను, చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు విన్నాను. కొత్తగా తీరేసి ఉన్నాయి అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపేంద్ర గారు అనమాట. ఉపేంద్ర 2 మూవీ ఇట్స్ వెరీ మైండ్ బ్లోయింగ్. ఉప్పు లేని ఆ పప్పు కూడు, నేను లేని ఆంధ్రనాడు. నెక్స్ట్ మూవీ ఈజ్ పవన్ కళ్యాణ్ గారిది అండ్ సాయిధరమ్ తేజ్ గారు ఇద్దరు కలిసి నటించిన మూవీ బ్రో మూవీలో చాలా అంటే చాలా ఒక లైఫ్ గురించి ఒక క్లియర్ ఒక ఎగ్జాంపుల్ అయితే చూపించారు అనమాట. ఆ మూవీ ఎంత సక్సెస్ని ఇచ్చిందో కూడా మీ అందరికీ తెలుసు. మంచి మాట చెప్తా రాసుకో, మళ్ళీ పుట్టి భూమి దిక్కి రావు నిజం తెలుసుకో. పక్క దిగి నిద్రలచే ప్రతిరోజు పండగ చేసుకో. అరే ఉన్న కాస్త టైములోనే ఎంతో అనుభవించిపో. నెక్స్ట్ మూవీ ఏంటంటే this one is a master movie and master is the mind blowing movie. And it's a fourth one is ఈ మూవీ అంటే గెస్ట్ చేయగలరా? జెర్సీ మూవీ అనేది ప్రతి ఒక్క ఆర్డినరీ పర్సన్, అంటే ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ ఆర్ ఫెయిల్యూర్స్ పర్సన్ కూడా ఒక ఇన్స్పైరింగ్ మూవీ అనమాట. చెప్పింది కరెక్ట్ సార్. నేను ఈ రోప్ లోపల తప్ప బయట బతకలేను. నీ కాడాలని ఇక్కడున్నా ఫిజికల్గా కంపీట్ చేయలేదు. 10 ఏళ్ల క్రితం అయిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చేయింది నా కొడుకు ఒక్కడే. నేను చూసిన మూవీస్లో నాకు నచ్చిన బెస్ట్ మూవీస్ ఈ 4. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్రభాస్ గారు. దిస్ వన్ ఇస్ సలార్. రీసెంట్లీగా ఒక ఫ్రెండ్ బాండింగ్తో వచ్చిన మూవీ అనమాట. అండ్ లుక్స్ అయితే క్రేజీగా ఉంటాయి ప్రభాస్ గారి దానిలో. ఇట్లా నేను నా కెరియర్ని స్టార్ట్ చేస్తాను అంటే ఒక ఫ్రీలాన్సింగ్ స్టేజ్లో స్టార్ట్ చేద్దామని చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ ఫర్ మర్చిపోయా. రేపు ఈవినింగ్ 7:30 మన ఫస్ట్ వీడియో అనేది అప్లోడ్ అవబోతుంది మన ఛానల్లో. యాక్చువల్గా నిన్న ఒక వీడియో అనేది రిలీజింగ్ వీడియో అనేది చేయాలి నేను, అంటే అప్లోడ్ చేయాలి. బట్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన తర్వాత అది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇష్యూ రన్ అవుతుంది అనమాట. ఆ వీడియోలో ఏంటంటే అప్లోడ్ అయ్యింది, నేను ప్రైవేట్గా కాకుండా పబ్లిక్గానే అప్లోడ్ చేశాను. బట్ వీడియో ఏంటంటే ప్రైవేట్ అని చూపిస్తుంది. లింక్ ఓపెన్ చేసి చూస్తున్నా సరే ప్రైవేట్ అని చూపిస్తుంది. ఆ సిచ్యువేషన్ ఈరోజు నైట్లో క్లియర్ చేస్తాను ఖచ్చితంగా. క్లియర్ చేసి ఆ నైట్ వీడియో కూడా అప్లోడ్ చేసి ఖచ్చితంగా స్టోరీ అయితే చేస్తాను. ఖచ్చితంగా వెళ్ళి చూస్తాను అయితే నేను. ఐ హోప్ యు ఆర్ ఆల్ సీ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.